సరే ఇప్పుడు సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉన్న కుక్కల మీద ఒక తీర్పు ఇచ్చింది రీసెంట్ గా, అదందరికీ తెలిసిందే. ఉమ్. అయితే డాగ్ లవర్స్ కొందరు సెలబ్రిటీలు దీన్ని విమర్శిస్తున్నారు, అలా చేయడం కరెక్ట్ కాదు అని. దీనిపైన మీ స్పందన ఏంటి? స్పందన కాదు, అభిప్రాయం. స్పందించడానికి ఏమైనా పువ్వులా? ఆ? అంచేత కుక్కలు కాబట్టి ఐ ఆల్సో లవ్ యానిమల్స్ అండ్ ఆల్సో అభిమానం ఉండవచ్చు, కానీ మరి అది చాలా మందికి హాని చేసే కొన్ని కొన్ని పిచ్చి కుక్కలు ఆ టైప్లో ఉంటారు. మనుషుల్లోనే ఉన్నారు పిచ్చి కుక్కలు, ఇంకా కుక్కల్లో ఉండవు మరి. అంచేత అవి కరిసిందనుకో చాలా రెబీ అనే ఒక వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి వచ్చిన తర్వాత చచ్చిపోతారు. ఇంకా ఇంజక్షన్ బోర్డు చుట్టూరు చేసినా కూడా పనిచేయదు. చాలా పవర్ఫుల్గా ఉంటాయి అటువంటి వైల్డ్ డాగ్స్. మరి అట్లా అరికట్టాలి కదా. 10 మందిలో 2 ఉంటారు. ఆ 2 గురించి 9 మందికి ఒకే శిక్ష వేసి చంపేయకూడదు. మున్సిపాలిటీస్ అంతకుముందు చాలా చాకచక్యంగా కుక్కలు పట్టే వాళ్ళు ఉంటారు. పెట్టేసి పాపం తీసుకెళ్ళిపోయి గోతులో పడి చంపేసేవారు. ఇది చాలా కాలం జరుగుతుంది ఇలాగా. అంచేత కుక్కల్లో అరికట్టాలనే చట్టం పట్టుకొచ్చినప్పుడు ఇది తప్పు అని చెప్పేసి యానిమల్ లవర్స్, మన యానిమల్ లవరే కదా, తనకి ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కూడా ఉంది. అలా చాలామందికి ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళ పేర్లో ఆమలా గురించి చెప్పిన తనే డాగ్స్ చేయట్లేదు కానీ. సో అంచేత బట్ అందరికీ డాగ్స్ కూడా మనిషికి ఉన్నట్టుగానే సెన్సిటివిటీ, ఆ సెన్సిటివ్నెస్ ఉన్న కుక్కలు. రోడ్డు మీద కుక్కలు ఒకసారి బిస్కెట్ వేస్తే నువ్వు ఎప్పుడు వెళ్ళినప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయారు నీకు వెనకాల వస్తా జస్ట్ ఒక బిస్కెట్ కానీ ఇంత భోజనం కానీ పెట్టావంటావు, ఇంక అంతే, నిన్ను మర్చిపోదు. సో అంతటి విశ్వాసమైన వాటిని అరికట్టకూడదు. ఎందుకూడదు? ఇటువంటి యానిమల్ లవర్స్ గురించి వాళ్ళు కూడా మనుషులతో సమానం కింద అనుకుని సుప్రీంకోర్టు చాలా మంచి తీర్పు ఇచ్చింది. దాన్ని కంట్రోల్ చేయాలంటే మీరు దానికి ఒక వ్యాక్సిన్ వేసి దానికి ఒక సంరక్షణ ఉండే ఒక ప్లేస్ పెట్టాలి. దానికి 1000 కోట్లు అయిపోద్ది. ఎన్నో లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి కుక్కలు. అంచేత ఎలాగని చెప్పేసి రోడ్ల మీద వదిలేసారనుకో, వాటిని ఒకటే రాజ్యం కింద పిచ్చెక్కిపోయి వాటికి ఫుడ్ దొరకకపోతే కరిచేస్తుంది. ఇంకోటి ఏదో కొడితే ఇంకో పిచ్చి కుక్క కరిస్తే 10 కొచ్చి కుక్కలు తయారవుతాయి. అంచేత 2 విధాల న్యాయం జరిగేటట్టుగా వాటిని ఇంకా సంరక్షణ కేంద్రాలు పెట్టి బట్ రోడ్డు మీద మట్టుకు ఉండకూడదని పెట్టారు. రోడ్డు మీద ఎందుకు పట్టకూడదని చెప్పేసి మొన్న అది వేరే ప్రశ్న అవుద్ది యాక్చువల్గాను. వాడు వేరే ఊరు నుంచి వెళ్ళి ఢిల్లీ చీఫ్ మినిస్టర్ గోవమే కొట్టాడు మొన్న. వాడు యానిమల్ లవర్. వాళ్ళ అమ్మ నవ్వుతూ చెప్తుంది మా అబ్బాయి యానిమల్ లవర్ అని. వాడేదో కొన్ని డాక్యుమెంట్లు పట్టుకెళ్ళి పొద్దుటే వెళ్ళి తలుపు కొట్టాడు ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఇంట్లోనే. ఎవరో కదా అని చెప్పేసి ఏదో ఊరి నుంచి వచ్చి అభ్యర్థన చేసుకుంటూ వచ్చాడు. లోపల పట్టుకారు లాక్ కొట్టాడు ఆవిడని, గోవ మీద కొట్టాడు చీఫ్ మినిస్టర్ని. దానిచేత అటువంటి ఉన్మాదం కూడా ఉంటుంది, ఆ ఫేవరిజాలు ఉంటాయి. కానీ సుప్రీంకోర్టు ఇచ్చింది కరెక్టే. సంరక్షణ కేంద్రాలు పెట్టాలంటే మరి అంత డబ్బులు ఉన్నాయో లేదో తెలియదు, కానీ మనుషులకే సంరక్షణ లేదు. అదే అన్న ఇందా కుబేరాగాళ్ళు తీసేయడం. ముందు బీదవాళ్ళు కదా, మళ్ళీ బీదవాళ్ళు అంటాం. బీదవాళ్ళు కష్టజీవులే. ఈ అడుగు తిని సోమరిపోతు నా కొడుకులు వాళ్ళని ఒక చిన్న బిడ్డను పట్టుకుని దందా పెద్ద ర్యాకెట్ అది. ఇటువంటి పిల్లలున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వు అడుకున్న దాంట్లో నీకు 10% ఇస్తుంది, లేదా అడుక్కునేవాడు సెంటర్లో వాళ్ళు పెద్ద రౌడీలు. అర్థమైందా? ఇటువంటి ముందు వాళ్ళని అరికట్టే కుక్కల తర్వాత అరికట్టచ్చు. ముందు మనుషులు కుక్క కంటే చాలా విషపూరితమైన మనిషి జాతిని ముందు అరికట్టితే అవి పర్లేదు. కుక్కలను అరికట్టడం అనేది పెద్ద పనేం కాదు యాక్చువల్. కానీ దానికి చాలా ఖర్చు అవుద్ది. సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారంగానే ప్రతి గవర్నమెంట్ చేస్తే మనుషులకే సరైన హాస్పిటల్ లేవు ఇక్కడ. వాళ్ళకి అన్ని కుక్కలకి అలాగంటే మీరు చంపేయమంటారు అన్నాం. డబ్బులు ఖర్చు పెట్టాలి. మీకు కొన్ని దేశాల్లో కుక్క కూడా కనపడదు నీకు, కొన్ని దేశాల్లో కాకులు కూడా కనపడవు. అదేందా? ఎలా అరికట్టారంటే మొట్టమొదటి నుంచి అలా అరికట్టుకుంటే ఎలాగ వచ్చారో తెలియదు. నేను చెప్పేది పెంపుడు కుక్కల గురించి కాదు, స్ట్రీట్ డాగ్స్, స్ట్రే డాగ్స్. అంచేది వాటికి ఇలాగే స్లోగా ఇంజక్షన్ చేసుకుంటూ మెల్లిగా దాని సంరక్షణ కేంద్రం ప్రతి ఊర్లో, ప్రతి స్టేట్లోనూ, హెడ్ క్వార్టర్స్లోనూ, ఆ ఊర్లో ఉన్న మండలాల్లోనూ పెడితే దానికి మళ్ళీ ఫుడ్ లక్షల కోట్లు అయిపోతుంది వీటికి. అర్థమైందా? అది ఎలా చేస్తారనేది సుప్రీంకోర్టు తెలియాలి. దానికి ఒక బడ్జెట్ పెట్టుకోవాలి. ఎవరికి? సెంట్రల్ గవర్నమెంట్లోను, స్టేట్ గవర్నమెంట్లోను. అది తినేస్తారు మన వాళ్ళు. కుక్కల కోసం పెట్టిన బడ్జెట్ కూడా చరిత్రహీనులు ఇక్కడ వాళ్ళు తినేస్తారన్నమాట. అంటే న్యాయం జరగదు. తీసుకెళ్తారు లారీలది, అంతకుముందు పద్ధతిలో చంపేస్తారు. సుప్రీంకోర్టు చెప్పింది కూడా యాజిటీజ్గా జరిగితే వెళ్ళండి కూడా చాలా బాగుంటుంది. అలా చేస్తారా అనేది నా అనుమానం. దానికి యానిమల్ లవర్స్ పాపం ఏడుస్తున్నారు కొంతమంది. స్ట్రీట్ డాగ్స్ కూడా చాలా విశ్వాసంగా ఉంటాయి.
10లో 2 ఎన్నో పిచ్చుకోకలు ఉంటాయి కరుస్తాయి, వాళ్ళు చచ్చిపోతారు మనుషులు. ఇలా చచ్చిపోతున్నప్పుడు మీరు అరికట్టరేటని ఢిల్లీలో చాలా ఉన్నాయి, ఎంతో 10 లక్షలు ఎన్నో ఉన్నాయట. వాటిలన్నింటినీ వాళ్ళ అనాలిసిస్ ప్రకారంగా ఇలా ఉంటే మన ఆఫీస్కి వెళ్తున్న ఒక అమ్మాయి నీలాగా ఆమె మీద బీద పడిపోయినాయి, తంతుంది మరి తర్వాత కెమెరా కనపడలేదు, అలాగా అన్ని కావట్లకి చచ్చిపోద్ది అమ్మాయి. అంచేత అది కరెక్ట్ కాదు. అది అరికట్టడానికి ఎలాగ అరికడతారు? పోలీసులు కూడా మీదకి వెళ్ళిపోతారు కదా, ఆడిని గడిచేస్తుంది కదా. నేను ఇందా చెప్పాను, పోలీసులు మనుషులు వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళు వాళ్ళ ప్రాణానికి ఒడ్డు పెట్టేసి నీ ప్రాణాన్ని అడ్డు పెట్టేసి అలా అంతలా కాపీ కొట్టలేరు, అంతలాగా ఇచ్చేయలేరు, సంరక్షించాడు. వాళ్ళు మనుషులు, వాళ్ళకి ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు ఉంటారా, అది ఒక లెవెల్ వరకు ఉంటారు. ఎక్కడా కూడా వాళ్ళకి షూట్ అట్ సైట్ లాగా కొన్ని ఢిల్లీలో ఉంటుంది క్యాపిటల్ కాబట్టి, వాళ్ళు మిలిటరీ, వాళ్ళు దే ఆర్ డిఫరెంట్ పోలీస్. అలా కానీ పెడితే వాళ్ళకి అధికారాలు ఇస్తే, పోలీస్కి అటానమస్గా కొన్ని అధికారాలు ఇస్తే, కుక్కల్ని వాటిని దగ్గర రానివ్వకుండా ఉండే పోలీసింగ్ పెడితే ఇలా ప్రతి సెంటర్లో షూట్ చేస్తారు. అప్పుడు షూట్ చేయొచ్చు. పిచ్చి కుక్కనైనా మామూలు కుక్కని, మంచి కుక్కని ఒకేలా ట్రీట్ చేస్తే అలాగా పిచ్చి కుక్క వెళ్ళి మామూలు కుక్కని గౌరవిస్తుంది, అది పిచ్చి ఎక్కేస్తుంది. అలా 10 పిచ్చి కుక్కలు తయారైన తర్వాత మనుషులు గౌరవిస్తాయి. చచ్చిపోవట్లేదు, చిన్నపిల్లలు ఎంతమంది చచ్చిపోయారు, ఎన్నో లక్షలు చచ్చిపోయారు అంటున్నారు. అంటే సుప్రీంకోర్టు ఇప్పుడు అటు ఇటు కాకుండా వయా మీడియాగా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఇలా చేయండి, వాళ్ళకి సంరక్షణ చేసేటట్టుగా మేక్ సమ్ డాగ్ సెల్స్ కింద అవి పెట్టి అక్కడ మళ్ళీ వ్యాక్సిన్ వేసి, చాలా పెద్ద ప్రాసెస్ అది. దాని గురించి అంతకుముందు ఏం చేశారు, పట్టుకోవడం, 100 కుక్కల్ని చంపేయడం, ఇప్పటి వరకు జరుగుతుంది అదే. కుక్కర్ని అరికట్టడానికి అది ఒకటే పద్ధతి అంటున్నారు, కానీ కరెక్ట్ కాదు, ఇట్స్ ఇన్హ్యూమన్, అది తప్పది అని చెప్పేసి చాలామంది వాదిస్తున్నారు. మొన్న వెళ్ళాడు చీఫ్ మినిస్టర్ని కూడా మొహం మీద కొట్టాడా. సచేత ఇవి అన్నీ కూడా జరగవా అని ఎందుకు అనుకోవాలంటే, ఇండియాలో జరిగేవన్నట్టుగా చట్టం ఇస్తుంది కోర్టు, అది జరపనివ్వరాళ్ళు. ఆ డబ్బులు వస్తాయి, తినేస్తాడు. ఎంతమందిని కంట్రోల్ చేస్తాడు? ప్రైమ్ మినిస్టర్ కంట్రోల్ చేస్తాడా? ఎవరు కంట్రోల్ చేస్తారు? అక్కడ ఉన్న మున్సిపల్ కౌన్సిలర్స్ ఉంటారు కదా, వాళ్ళతో తినేస్తారు. ఇక్కడ అందరూ తినివేతగాళ్లే. అంచేది ఇండియాలో ఇది జరుగుద్ది, చట్టం వచ్చింది కాబట్టి అనేది లేదు. ఇప్పుడు అమ్మాయిలు రేప్ చేస్తే అదేదో చట్టం వచ్చిందా, నిర్భయ అని ఎవడన్నా ఆపాడా ఇండియాలో? అడగా చట్టం, ఏ చట్టం అనుకుంటాడు. రేప్ చేసిన చెత్తనాకుడులు ఉంటారు కదా, చేసేసి మళ్ళీ ఎక్కడ చెప్పుద్దని ఆ అమ్మాయిని చంపేస్తారు వాళ్ళు. నిర్భయ వచ్చిన ప్రకారం దాన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలో ప్రతి నుక్ అండ్ కార్నర్లోనూ ఎయిడ్స్ వస్తే అడ్వర్టైజ్మెంట్ చేశారు ఒకప్పుడు. అలాగా అంత లెవెల్లో అడ్వర్టైజ్మెంట్ చేసి, అంత లెవెల్లో ప్రమోషన్ చేసి కొన్ని వేల కోట్లు ఖర్చు పెడితే జనాలుగా ఎక్కుద్ది. ప్రతి రౌడీ ఇల్లు ఉండే చోట, ప్రతి హైవేలను పోతారు నా కొడలారా అని చెప్పేసి, కెమెరాస్ అన్ని చోట్ల ఉన్నాయి అని చెప్పి ఏదో విధంగా మిమ్మల్ని చంపేస్తాం అని చెప్పినా కూడా చేస్తారు. తెలియదు వాళ్ళకి. నిరక్షరాస్యులు ఎక్కువ ఇక్కడ, అక్షరాస్యత తక్కువ. ఇండియాలో చాలా చాలా కష్టం. ఏ చట్టాన్నైనా అమలు చేయటం అనేది వెరీ వెరీ డిఫికల్ట్. ఐఎమ్ వెరీ సారీ టు టెల్ దట్. దాన్ని గెలవాలి చాలా చాలా బడ్జెట్ కావాలి. బడ్జెట్ ఇచ్చినా కూడా నిర్భయ అనే చట్టం ఉందనే తెలీదు. ఇక స్టేట్ గవర్నమెంట్లో కూడా అదేదో ఫోన్ చేయించని ఉంది, జగన్ వాళ్ళు ఏదో పెట్టారు, అదేదో యాప్ కింద పెట్టారు. ఎంతమంది వస్తారు? హార్ట్ అటాక్ వస్తే అంబులెన్స్ రమ్మంటాడు, ఆడాడు అక్కడికి సిగరెట్ కాదుకుంటూ ఉంటాడు. అక్కడ వీటి ప్రైవేట్ అంబులెన్స్లే. హార్ట్ అటాక్ రావటమే దురదృష్టం. వచ్చిన తర్వాత వాడు ఫోన్ చేయగలటం చాలా చాలా అదృష్టవంతుడు, కానీ చేయడు. చేసినాడు వస్తారని గ్యారెంటీ లేదు. వీళ్ళు చెప్తారు కదా అంబులెన్స్లోను, ఆ డాక్టర్ చెప్పాలి, ఆడు చెప్పాలి, ఆ డ్యూటీ డాక్టర్ చెప్పాలి, చెప్పాలి. అప్పుడు వీళ్ళు గోక్కుంటా వస్తాడు అనమాట. వచ్చేది ఒకటి మొత్తం సైరన్ వేస్తాడు. ఇది మన దేశ పరిస్థితి. అది బాగుపడాలంటే ప్రతి ఒక్క మనుషులు మారాలి, యాటిట్యూడ్ మారాలి, సిస్టమ్ మారాలి. నీకు ఎందుకు ఇచ్చారు జాబ్? అంబులెన్స్ నడపడానికి. నిద్రపోతూ ఉంటుంది అక్కడ అంబులెన్స్ పిలిచినప్పుడు, ఎవరితో కూడా ఉంటాడు. ఎవరో అక్కడ మాదాపూరా పోయాడా పోలేదా ఆ టైంలో మాట్లాడతారు వాళ్ళు. ఈ పరిస్థితుల్లో బతికేమంటే అది ఓన్లీ గాడ్ బ్లెస్ తోటే. నీకు ఇంకా నౌకలు ఉన్నాయి కాబట్టి బతకడం లేకపోతే వీళ్ళ వల్ల ఏమీ జరగదు. ఇది పరిస్థితి. మళ్ళీ పోనీ ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్ వచ్చాడు అపోలో లాంటి వాళ్ళు వస్తారంటే ఆడు గోక్కుంటారు వస్తాడు. అదేప్పుడు వాడికి ఫుల్గా అక్కడ మందేసి ఉంటాడు. అక్కడ ఇలాగా లోపల స్పిరిట్ తాగేస్తాడు. అటు ఫుల్గా ఎవడు రమ్మన్నాడు, మాదాపూర్ ఎక్కడ మాదాపూర్ ఈ పక్కన ఉంటుంది, ఆ పక్కన అంటాడు. ఆ టైంలో ఉంటారన్నమాట. అంచేత ఇక్కడ ఇండియాలో చట్టాలు అమలు అవ్వటం అనేది, చట్టం పెడుతుంది సుప్రీంకోర్టు, ఏం చేస్తుంది కట్టాను?
ఆర్డర్ ఇస్తుంది అందరిని దృష్టిలో పెట్టుకుని. వాళ్ళు అమలు చేసేవాళ్ళు మనం ప్రజలు వెళ్ళే కదా. ఫ్రాడ్ లెడ్ టు లేజీ ఫెలోస్. యాటిట్యూడ్ అలాగే ఉంటుంది, మారదు. ఏ స్టేట్లోకి వెళ్ళినా అంతే, ఎక్కడికి వెళ్ళినా అంతే. ప్రైవేట్ హాస్పిటల్లోకి వస్తే వాళ్ళకే లాభం. ఒక హార్ట్ అటాక్ వచ్చినట్టు కోటేశ్వరుడు వస్తే కోట్లు ఇస్తాడు, అర్థమైంది కదా. అయినా కూడా చేసేవాడు మామూలుడే. మళ్ళాను అక్కడ పనిచేసేవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంటారో స్పిరిట్ తాగేసి ఇక్కడ అలాగే ఉంటారు, అర్థమైందా. అది ఆడొచ్చి సమయానికి వచ్చి వాడిని దక్కించుకెళ్ళాడంటే వీడికి ఇంకా దోకలు ఉన్నాయి. వీడికి హార్ట్ అటాక్ ఉన్నవాడికి బహుతాను అంటాడు అనమాట, అర్థమైంది. ఇప్పుడు అంచేత ఆడు బతికించేది నూకలు ఉంటే కర్మది, అర్థమైంది. అంచేత ఇక్కడ కుక్కలను అరికట్టాలో అవి అరికట్టాలో ఇంపాసిబుల్. అలాగని చెప్పి వదిలేస్తే మనుషులు చంపేస్తున్నాయి. చంపేసిన వాళ్ళు లిస్ట్ ఇచ్చారు మన 8 లక్షలు. కానీ చిన్నపిల్లలు కానీ రోడ్డు మీద పాపం బస్సు ఎక్కడికి వెళ్ళిన అమ్మాయిలు ఉంటారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటారు కదా ఉద్యోగస్తులు, వాళ్ళని చంపేసి ఇలా చేసినాయి. బట్ ఎవరిని అడిగితే వాళ్ళు నోరు ఉందా, నోరు లేదు. పిచ్చి కుక్కలకి అసలు ఉండదు. అది వెళ్ళి ఇంకో 10 కుక్కలను గరుస్తుంది. ఆ 10 పిచ్చి కుక్కలు కూడా అయిపోతాయి. వెరీ డేంజరస్ ఇది. నేను జోక్గా చెప్పే విషయం కాదు, కానీ అమలు చేయటం అనేది ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ తోటి మొత్తం భారతదేశంలో ఎంత పెద్దది. ఇంత పెద్ద దేశంలో కుక్కలు అరికట్టడం ఇట్స్ ఇంపాసిబుల్. అందుకున్నారు అప్పుడు వేసారు, పోతే పోయిందని ఒక 100 కుక్కలు, అది కూడా డ్యూటీ 100 అని చెప్పి పక్కన ఇంకో 200 పెడతాడనమాట. ఇన్ని కుక్కలకి ఎంత డబ్బునే ఉంటుంది మున్సిపాలిటీలో. పట్టుకుని 100 కుక్కలు ఉంటాయి, 100 కుక్కలు తిరిగేస్తా ఉంటే ఎక్కడెక్కడాను 200 కుక్కలు చంపేసామండి మదాపూర్లోను అంటాడనమాట. 100 పట్టుకునే 100 చంపేస్తారు. అంతకుముందు ఇదే పద్ధతి, పట్టుకోవడం తోడేసి పట్టుకుంటారు. చాలా చాలా హృదయ విదారకంగా ఉంటుంది. మరి అలా పట్టుకోకపోతే దొరకవు. అందులో పాప మంచి కుక్కలు ఉంటాయి, మామూలుగా ఉంటాయి, అమాయకంగా చూస్తూ ఉంటాయి, అర్థమైందా. అవి ఎందుకు అలా పట్టుకుంటే అదే ఆర్డర్. ఇప్పుడు ఆ ఆర్డర్ కరెక్ట్గా ఇంతవరకు వేసారు స్ట్రైక్ చేసి వాళ్ళు సుప్రీంకోర్టు చేసి చెప్తేనే మీకు కళ్ళు తెలిసినాయా? అంతకుముందు తెలియదా? అంతకుముందు ఇది జరుగుతుంది. ఇది కూడా లేకుండా వదిలేశారు. ఢిల్లీలో పట్టుకోవడం మానేశారు. వాళ్ళు రాజకీయాలతో ఏడుస్తూ అసలు వీటిని మర్చిపోయారు. అందుకని గొడవ పెడుతున్నారు ఢిల్లీ అని. అంటే సుప్రీంకోర్టు చెప్పే వరకు ఏం చేస్తున్నారు, కామన్ సెన్స్ వాడితే సుప్రీంకోర్టు చెప్పే వరకు చేసే పని ఏంటంటే కుక్కర్ని పట్టుకుని చంపేస్తారు. అది కూడా వాళ్ళకి డబ్బులు ఉంటే ఆ మున్సిపాలిటీ కానీ ఆ కార్పొరేషన్ కానీ చెప్తే. దీని గురించి ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేదు, కానీ సుప్రీంకోర్టు చెప్పిన జడ్జిమెంటు కరెక్ట్. ఇంతకుముందు ఏమైపోయింది మన తెలివితేటలు అనేది నా ప్రశ్న ప్రజలకి.